ఫైనల్గా ఆస్ట్రేలియా టూర్లో ఇంగ్లాండ్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఎంసీజీలో జరిగిన 4వ టెస్టులో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి లీడ్ను కాస్త తగ్గించింది. ఇప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ను సొంతం చేసుకున్నప్పటికీ ఇంగ్లాండ్ మాత్రం కనీసం ఈ టెస్ట్ గెలిచి కాస్త పరువు నిలబెట్టుకుంది అని చెప్పొచ్చు. మరో టెస్ట్ మిగిలి ఉంది, అది కూడా గెలిస్తే ఇంగ్లాండ్ ఈ టూర్ను కాస్త బెటర్గా క్లోజ్ చేస్తుంది, లేదంటే 4-1 తేడాతో సిరీస్ను ముగిస్తుంది. ఇక నిన్న ఫస్ట్ ఓవర్లో 4 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఈరోజు బ్యాటింగ్ కొనసాగించింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఎగ్జాక్ట్లీ 132 పరుగులకు ఆల్అవుట్ అయింది, అది కూడా 34.3 ఓవర్లలో. ఆ టీంలో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా 46 పరుగులు చేస్తే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 24 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు స్టీవెన్ స్మిత్కు కనీసం సపోర్ట్ కూడా చేయలేకపోయారు. బ్యాటింగ్ వైఫల్యం దారుణంగా ఉంది ఆస్ట్రేలియాకు. ఓపెనర్ బోలాండ్ 6 పరుగులు చేస్తే వెదర్లాండ్ 5, లబస్చెన్ 8, ఖ్వాజా డకౌట్ అయితే క్యారీ 4 పరుగులు, నేసర్ 0, గ్రీన్ కూడా పెద్దగా ఆడలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియా కాస్త ముందుగానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఈసారి అయితే సమిష్టిగా రాణించారు. బ్రెండన్ కార్స్ 4 వికెట్లు తీస్తే కెప్టెన్ స్టోక్స్ 3 వికెట్లతో రాణించాడు. జాస్ టంగ్ 2 వికెట్లు తీశాడు. అట్కిన్సన్ కూడా 1 వికెట్తో సరిపెట్టుకున్నాడు, వికెట్ తీశాడు. ఆ తర్వాత 175 టార్గెట్. ఇంగ్లాండ్కి అయితే ఓపెనింగ్ మంచిగా లభించింది. నిజానికి ఫస్ట్ ఓవర్లోనూ 10 పరుగుల లోపు వికెట్ పోయి ఉంటే ఇంగ్లాండ్ ఈ టార్గెట్ను కూడా చేంజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. పిచ్ పూర్తిగా బౌలింగ్ పిచ్ కాబట్టి. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆ టీంకు శుభారంభాన్ని అందించారు. జాక్ రాలే 37 పరుగులు, బెన్ డకెట్ 34 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ 7 ఓవర్లలో అయిపోయి 51 పరుగుల పార్ట్నర్షిప్ను అందించారు. అంటే దాదాపు బాల్ టు బాల్ కంటే ఎక్కువ చేశారు. రన్ రేట్ కూడా 6 పైమాటే. సెకండ్ వికెట్ తొందరగా అవుట్ అయింది. ఇక్కడ ఇంగ్లాండ్ వన్డౌన్లో బ్రాండన్ కార్స్ను పంపించింది. తన హిట్టింగ్ చేసి కాస్త మ్యాచ్ను ముగిస్తాడేమో అనే ఉద్దేశంతో, కానీ అది ఫెయిల్ అయింది. కానీ జాక్ రాలే, జాకా బేతల్ ఇంగ్లాండ్ను ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఒకానొక టైంలో ఇంగ్లాండ్ 112 పరుగుల వరకు 2 వికెట్లతోనే బాగానే ఆడింది. జాకా బేతల్ కాస్త కౌంటర్ అటాక్ చేశాడు. 46 బంతుల్లోనే 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత రూట్ 15 అవుట్ అయినప్పటికీ హ్యారీ బ్రూక్ 18 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. స్టోక్స్ బౌలింగ్లో రాణించినప్పటికీ బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేశాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.